మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. లివర్ సిరోసిస్ అయితే ఇప్పుడైతే చాలా మందికి చూస్తున్నాం. లివర్ సిరోసిస్ కి ప్రముఖ కారణం అయితే ఎక్కువ ఆల్కహాల్ తాగడం వాళ్ళది, ఫ్యాటీ లివర్ వచ్చి ఫ్యూచర్ కాయకి లివర్ సిరోసిస్ అయ్యడానికి వైరల్ ఇన్ఫెక్షన్ హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ తర్వాత ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజ్ కి కూడా సిరోసిస్ ఆఫ్ లివర్ అయితే రావచ్చు. ఈ ప్రముఖ లక్షణం అయితే ఈజీగా టైర్డ్ అయ్యడం వాళ్ళకి, తర్వాత కాల్వాపు, కడుపుకి నీరు వచ్చేస్తే, బ్లడ్ వాంతు అయితేనే, కామరేలు వస్తున్నాయి, ఇవన్నీ అయితే కామన్ సిమ్టమ్స్. ఇక డయాగ్నోస్ చేయడానికి మెయిన్ టెస్ట్ అయితే లివర్ ఫంక్షన్ టెస్ట్ అయితే చేస్తా. తర్వాత సెకండ్ అయితే కడుపుకి అల్ట్రాసౌండ్ చేసి లివర్ ఎలా ఉంది, లివర్కి కండిషన్ ఎలా ఉంది, కడుపుకి నీరు వచ్చిందా లేదా, ఇవన్నీ అయితే చెక్ చేస్తా. తర్వాత వైరస్ ఇన్ఫెక్షన్కి స్క్రీనింగ్ అయితే చేస్తా, బ్లడ్ కౌంట్ చేసి ఇవన్నీ చూసిన తర్వాత లివర్ సిరోసిస్ ఉందా లేదా ఎట్లా అనేది డయాగ్నోస్ చేయొచ్చు. లివర్ సిరోసిస్ కి బరువు ఎక్కువ అయితే ఈ ఫ్యాటీ లివర్ అయితే ఫ్యూచర్ కి లివర్ సిరోసిస్ కి అయితే కన్వర్ట్ అవుతుంది. సెకండ్ అయితే ఇది ఎక్కువ మందు తాగుతానా ఈ పేషెంట్స్ కి కూడా లివర్ సిరోసిస్ అయితే అయ్యడానికి అవకాశం అయితే ఎక్కువ. డయాబెటీస్ పేషెంట్ కి కూడా ఇది లివర్ సిరోసిస్ అయ్యడానికి అవకాశం అయితే ఎక్కువ ఉన్నాయి. ఇక డయాగ్నోసిస్ చేసిన తర్వాత లివర్ సిరోసిస్ కి స్టేజ్ ఏముంది ఇది డిసైడ్ చేసి ఇక ట్రీట్మెంట్ అయితే ప్లాన్ చేయవచ్చు. ఇనీషియల్ స్టేజెస్ కి అయితే మెడిసిన్ రాసి మెడిసిన్ కి మంచిగానే కంట్రోల్ చేసి అయితే లైఫ్ స్పాన్ అయితే మంచిగా ఉన్నాయి. ఒకసారి డికంపెన్సేటెడ్ అయింది అంతే, బ్లడ్ వాంతు వచ్చిన తర్వాత లివర్ కి గడ్డ అయింది, హెపటోసెల్యులర్ కార్సినోమా వచ్చింది, లేదు మళ్ళీ కడుపు నుంచి నీరు తీయడానికి అవసరం అవుతున్నా, బరువు తక్కువ అవుతున్నాయి పేషెంట్ కి, ఇట్లా అన్ని కండిషన్స్ కి అయితే పేషెంట్ కి లివర్ చేంజ్ చేయడానికి, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి అవసరం అయితే పడవచ్చు. ప్రెసెంట్ సిచ్యువేషన్ కి అయితే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఇక రికవరీ రేట్ అయితే మంచిగా ఉన్నాయి. 90% అయితే సర్వైవల్ రేట్ ఉంది వరల్డ్ వైడ్. సర్జరీ అయితే అందరికీ కంపల్సరీ లేదు. ఇది లివర్ డిసీజ్ ఏ స్టేజ్ కి ఉంది ఇది చూసిన తర్వాత ఇది డిసైడ్ చేయవచ్చు. కంపెన్సేటెడ్ లివర్ డిసీజ్ అయితే కండిషన్ కి మెడికల్ మేనేజ్మెంట్ అయితే చేయాలి. డికంపెన్సేటెడ్ అయిందా, ఇక పార్ట్ అయితే కడుపుకి ఇన్ఫెక్షన్ వచ్చింది, లేదు అంటే మళ్ళీ నీరు ఫామ్ అవుతున్నాయి, లివర్ కి గడ్డ ఫామ్ అయింది, ఎట్లా ఇడా కండిషన్ కి అయితే లివర్ చేంజ్ చేయడానికి అవసరం అవుతున్నాయి. ఇట్లా కండిషన్స్ కి సర్జరీ అయితే అవసరం. ఇది సిరోసిస్ ప్రివెంట్ చేయడానికి మేజర్స్ అయితే బరువు అయితే ప్రాపర్ గా కంట్రోల్ చేయాలి, తర్వాత లైఫ్ స్టైల్ అయితే మోడిఫై చేయాలి, ఆల్కహాల్ అయితే మానేయాలి, స్మోకింగ్ మానేయాలి, హెపటైటిస్ బి కానీ సి కానీ ఇట్లా వైరస్ కి ఇన్ఫెక్షన్ అయితేనే ప్రాపర్ గానే ట్రీట్మెంట్ అయితే చూసుకోండి. తర్వాత సిరోసిస్ వచ్చింది అంటే హెపటైటిస్ బి కి ఫ్యామిలీ హిస్టరీ ఉంది, వేరే అన్ని మెంబర్స్ కి చెక్ చేసిన తర్వాత ప్రివెన్షన్ కి వ్యాక్సిన్ కూడా ఇవ్వచ్చు.